వెల్కమ్ టు టీచర్స్ అకాడమీ అండ్ వెల్కమ్ టు బయాలజీ. 9th క్లాస్లో ఉన్నటువంటి మొదటి పాఠ్యాంశంలో అంటే జీవుల మౌలిక ప్రమాణము అనే పాఠ్యాంశంలో శాస్త్రవేత్తల యొక్క పరిశోధనల గురించి ఇవ్వడం జరిగింది. ఈ పరిశోధనలలో శాస్త్రవేత్తలు ఏ శాస్త్రవేత్త ఏ అంశాన్ని కనుక్కున్నాడు అనే విషయం మీద మన టెట్లో కూడా బిట్ రావడం జరిగింది. ఖచ్చితంగా డిఎస్సిలో కూడా 100కు 100% శాస్త్రవేత్తలు ఆవిష్కరణ మీద ఖచ్చితంగా బిట్ ఉంటుంది. ఇట్స్ వెరీ సింపుల్ అండ్ రిమెంబరబుల్, గుర్తుపెట్టుకోవచ్చు కూడా. సో మనకు ఎంతమంది శాస్త్రవేత్తలు ఉన్నారు, ఆ శాస్త్రవేత్తలు చేసినటువంటి పరిశోధన ఏమిటి, వాళ్ళ యొక్క అంశాలు ఏమిటి అనేది మనం పరిశీలిద్దాం. సో నెంబర్ 1, రాబర్ట్ హుక్. రాబర్ట్ హుక్ అనేటువంటి శాస్త్రవేత్త మొట్టమొదటగా కణాన్ని కనుక్కున్నాడనే విషయం మనందరికీ తెలుసు. అయితే ఆ కణము మీద జరిగినటువంటి పరిశోధన ఏమిటి అనేది మనం ఒక్కసారిగా పరిశీలిద్దాం. రాబర్ట్ హుక్ అనేటువంటి శాస్త్రవేత్త తన పరిశోధనను 1665వ సంవత్సరంలో ప్రారంభించడం జరిగింది. 1665వ సంవత్సరానికి సూక్ష్మదర్శినులు అంతగా అభివృద్ధి చెందలేదు. తనే సొంతగా ఒక సూక్ష్మదర్శిని తయారు చేసుకొని ఆ సూక్ష్మదర్శిని సహాయంతో కణాలను పరిశీలించడం ప్రారంభించాడు రాబర్ట్ హుక్. సో తన దగ్గర ఉన్నటువంటి సూక్ష్మదర్శిని ప్రాథమిక సూక్ష్మదర్శిని, ప్రైమరీ మైక్రోస్కోప్. రాబర్ట్ హుక్ ఉపయోగించినటువంటి సూక్ష్మదర్శిని ప్రాథమిక సూక్ష్మదర్శిని. ఈ ప్రాథమిక సూక్ష్మదర్శిని వినియోగించుకొని అతను కణాల మీద పరిశోధనలు చేయడం ప్రారంభించాడు. ఇతను కణాలను పరిశోధించడానికి ఉపయోగించుకున్నటువంటి పదార్థము బెండు. ఇతను ఓక్ చెట్టు మీద పరిశోధనలు చేస్తూ ఉన్నప్పుడు ఆ ఓక్ చెట్టు యొక్క బెండును పరిశీలించడం జరిగింది. బెండు అనగానేమి? బెండు అంటే బెరడు నుంచి స్రవించబడేటువంటి పదార్థం. బెరడు నుంచి స్రవించబడేటువంటి పదార్థాన్ని బెండుగా పరిగణిస్తూ ఉంటారు. సో ఎగ్జామినేషన్లో బెండు అనగా అడగడానికి కూడా అవకాశం ఉంటుంది. బెండు అంటే బెరడు నుంచి స్రవించబడినటువంటి పదార్థాన్ని బెండు అని పిలుస్తారు. ఈ బెండులో ఉండేటువంటి కణాలు నిర్జీవ కణాలు. దిస్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. బెండులో ఉండేటువంటి కణములు సజీవ కణాలు కాదు. బెండులో ఉండేటువంటి కణాలు నిర్జీవమైనటువంటి కణాలు. ఈ బెండులో ఉండేటువంటి ఈ నిర్జీవ కణాలు సూబరిన్ అనేటువంటి పదార్థము చేత తయారు చేయబడుతూ ఉంటుంది. సూబరిన్. మనకు వృక్ష కణాలలో రకరకాలైనటువంటి పదార్థాలు ఉంటాయి. సెల్యులోస్, హెమిసెల్యులోస్, లిగ్నిన్, పెక్టిన్, సూబరిన్, క్యూటిన్, డిఫరెంట్ టైప్ ఆఫ్ అయినటువంటి పదార్థాల చేత కణాలు కణజాలాలు తయారు చేయబడుతూ ఉంటాయి. దానిలో సూబరిన్ అనేటువంటి పదార్థము చాలా ముఖ్యమైనటువంటిది. ఈ సూబరిన్ అనేటువంటి పదార్థము చేత బెండు తయారు చేయబడి ఉంటుంది. అందుకే కాండమి మీద ఉండేటువంటి బెరడు కాండానికి రక్షణగా పనిచేస్తూ ఉంటుంది. ఎందుకంటే ఈ బెరడులో ఉండేటువంటి ఈ నిర్జీవ కణాలు చాలా దగ్గరగా ఉంటూ కణాంతరావకాశాలు లేకుండా గాలి కానీ నీరు కానీ పరాన్న జీవులు కానీ కాండము లోపలికి ప్రవేశించకుండా ఈ నిర్జీవ పదార్థమైనటువంటి సూబరిన్ అడ్డుకుంటూ ఉంటుంది. ఇలా ఈ బెండు మీద పరిశోధనలు చేస్తూ ఉన్నప్పుడు ఈ బెండులో ఇలా తేనె పట్టును పోలినటువంటి హనీకుంబ్, మనకు తేనె పట్టులో ఏ విధంగా అయితే షడ్భుజాకారములో కణాలు కనిపిస్తూ ఉంటాయో ఇలా షడ్భుజాకారములో ఉండేటువంటి గదులను ఈ బెండులో కనుక్కున్నాడు రాబర్ట్ హుక్. ఈ షడ్భుజాకారములో ఉండేటువంటి ఈ కణాలు చిన్న చిన్న గదులుగా కనిపిస్తూ ఉంటాయి. ఇది ఒక స్మాల్ ఛాంబర్, ఇది ఒక చిన్న గది, ఇది ఒక చిన్న గది. ఈ చిన్న చిన్న గదులకే రాబర్ట్ హుక్ పెట్టుకున్నటువంటి పేరు సెల్. లాటిన్ భాషలో సెల్ అనగా చిన్న గది అని అర్థం. లాటిన్ భాషలో సెల్ అనే పదానికి అర్థము చిన్న గది. సో రాబర్ట్ హుక్ బెండును పరిశీలించినప్పుడు బెండులో
తేనెపట్టులో ఉన్నటువంటి షడ్భుజాకారపు గదులను ఆయన పరిశీలించడం జరిగింది. ఈ షడ్భుజాకారపు గదులకు తను పెట్టుకున్నటువంటి పేరు సెల్. సెల్ అనగా లాటిన్ భాషలో చిన్న గది అని అర్థము. ఇది రాబర్ట్ హుక్ చేసినటువంటి పరిశోధన. సో రాబర్ట్ హుక్ కణాన్ని కనుక్కున్నటువంటి సంవత్సరము 1665. రాబర్ట్ హుక్ ఉపయోగించినటువంటి సూక్ష్మదర్శిని ప్రాథమిక సూక్ష్మదర్శిని. ఇది తను తయారు చేసుకున్నటువంటి సూక్ష్మదర్శిని. రాబర్ట్ హుక్ కణాన్ని కనుగొనడానికి ఏ చెట్టు మీద పరిశోధనలు ప్రారంభించాడు? ఓక్ చెట్టు. రాబర్ట్ హుక్ కణాన్ని పరిశీలించడానికి ఓక్ చెట్టులోని ఏ భాగాన్ని ఎంచుకున్నాడు? బెరడు. రాబర్ట్ హుక్ బెరడు నుంచి స్రవించబడేటువంటి ఏ పదార్థములో కణాలను కనుక్కున్నాడు? బెండు. బెండులో ఉండేటువంటి కణములు సజీవ కణముల, నిర్జీవ కణముల? నిర్జీవ కణములు. బెండు అనగా బెరడు నుంచి స్రవించబడేటువంటి పదార్థము. బెండులో ఉండేటువంటి నిర్జీవ కణములు ఏ పదార్థము చేత తయారు చేయబడతాయి? సూబరిన్. రాబర్ట్ హుక్ బెండును పరిశీలించేటప్పుడు బెండులో ఉండేటువంటి కణాలు దేనిని పోలి ఉన్నట్లుగా గుర్తించాడు? తేనెపట్టు. బెండులో ఉండేటువంటి కణాలు షడ్భుజాకారములో కనిపిస్తూ ఉంటాయి. ఈ షడ్భుజాకారములో ఉన్నటువంటి ఈ చిన్న గదులకు రాబర్ట్ హుక్ పెట్టినటువంటి పేరు సెల్. సెల్ అనేది ఏ భాషా పదము? లాటిన్ భాషా పదము. లాటిన్ భాషలో సెల్ అనే పదానికి అర్థం ఏమిటి? చిన్న గది. ఇది రాబర్ట్ హుక్ సంబంధించినటువంటి పరిశోధన. నెంబర్ 2, లీవెన్ హుక్. యాంటోనీ వాన్ లీవెన్ హుక్ 1665లో రాబర్ట్ హుక్ కణాన్ని కనుక్కున్న తర్వాత ఆ కణము మీద మళ్ళా పరిశోధనలు ప్రారంభించినటువంటి శాస్త్రవేత్త యాంటోనీ వాన్ లీవెన్ హుక్. 1665లో రాబర్ట్ హుక్ కణాన్ని కనుక్కున్న తర్వాత దాదాపుగా 9 సంవత్సరాల తర్వాత, అంటే 1674వ సంవత్సరంలో యాంటోనీ వాన్ లీవెన్ హుక్ తన పరిశోధనలు ప్రారంభించాడు. లీవెన్ హుక్ పరిశోధనలు ప్రారంభించడానికి కారణం ఏమిటి అంటే, రాబర్ట్ హుక్ వాడినటువంటి సూక్ష్మదర్శిని కంటే మెరుగైనటువంటి సూక్ష్మదర్శినులు అందుబాటులో ఉండడం వలన యాంటోనీ వాన్ లీవెన్ హుక్ తన పరిశోధనలు ప్రారంభించాడు. ఇతను ఉపయోగించినటువంటి సూక్ష్మదర్శిని వెల్ డెవలప్డ్ మైక్రోస్కోప్, అభివృద్ధి చెందినటువంటి సూక్ష్మదర్శిని ఉపయోగించాడు. రాబర్ట్ హుక్ వాడినటువంటి సూక్ష్మదర్శిని కంటే ఇది మెరుగైనటువంటి సూక్ష్మదర్శిని. సో యాంటోనీ వాన్ లీవెన్ హుక్ ఉపయోగించినటువంటి సూక్ష్మదర్శిని, అభివృద్ధి చెందినటువంటి సూక్ష్మదర్శిని, తన పరిశోధనను ప్రారంభించినటువంటి సంవత్సరము 1674వ సంవత్సరం. ఈ సూక్ష్మదర్శిని సహాయంతో యాంటోనీ వాన్ లీవెన్ హుక్ అందుబాటులో ఉండేటువంటి అన్ని రకాలైన పదార్థాలను పరిశీలించాడు. కన్నీటిని పరిశీలించాడు, మల పదార్థాన్ని పరిశీలించాడు, మంచినీటిని పరిశీలించాడు, చెరువు నీటిని పరిశీలించాడు, పాచిని పరిశీలించాడు. విభిన్న రకాలైనటువంటి పదార్థాలను తన దగ్గర ఉన్నటువంటి సూక్ష్మదర్శినితో పరిశీలించడం జరిగింది. ఈ పరిశీలనలో చెరువు నీటిలో కదులుతున్నటువంటి చిన్న చిన్న కణాలను పరిశీలించాడు యాంటోనీ వాన్ లీవెన్ హుక్. ఆ చెరువు నీటిలో కనుక్కున్నటువంటి ఆ సూక్ష్మజీవులకే తర్వాతి కాలంలో బ్యాక్టీరియాలు అని పేరు పెట్టడం జరిగింది. అవి సజీవ కణాలు. ప్రాణముతో ఉన్నటువంటి కణాలను యాంటోనీ వాన్ లీవెన్ హుక్ కనుక్కోవడం జరిగింది. ఆ సజీవ కణాలను చెరువు నీటిలో కనుక్కోవడం జరిగింది. సో యాంటోనీ వాన్ లీవెన్ హుక్కు రాబర్ట్ హుక్కు మధ్య ఉండేటువంటి కంపారిజేషన్ ఏమిటి అంటే, రాబర్ట్ హుక్ కనుక్కున్నటువంటి కణము నిర్జీవ కణము, యాంటోనీ వాన్ లీవెన్ హుక్ కనుక్కున్నటువంటి కణము సజీవ కణము. అంటే ప్రకృతిలో మొట్టమొదటగా కనుగొనబడినటువంటి కణం నిర్జీవ కణం, నిర్జీవ కణము తర్వాత కనుక్కోబడినటువంటి కణం సజీవ కణం. అంటే ఎగ్జామినేషన్లో ఏమడుగుతారు అంటే, మొట్టమొదటగా కనుగొనబడిన కణము ఏది? నిర్జీవ కణమా సజీవ కణమా? మొట్టమొదటిగా కనుగొనబడింది నిర్జీవ కణం. నిర్జీవ కణాన్ని కనుక్కున్న శాస్త్రవేత్త ఎవరు? రాబర్ట్ హుక్.
సజీవ కణాన్ని కనుక్కున్న శాస్త్రవేత్త ఎవరు? ఆంటోనీ వాన్ లీవెన్హుక్. నిర్జీవ కణము ఏ సంవత్సరములో కనుక్కోబడింది? 1665. సజీవ కణం ఏ సంవత్సరంలో కనుక్కోబడింది? 1674. 1665లో కనుక్కోబడిన కణమేది? నిర్జీవ కణం. 1674లో కనుక్కోబడిన కణమేది? సజీవ కణం. రాబర్ట్ హుక్ ఉపయోగించినటువంటి సూక్ష్మదర్శిని ఏది? ప్రాథమిక సూక్ష్మదర్శిని. ఆంటోనీ వాన్ లీవెన్హుక్ ఉపయోగించిన సూక్ష్మదర్శిని ఏది? అభివృద్ధి చెందినటువంటి సూక్ష్మదర్శిని. ఇది ఆంటోనీ వాన్ లీవెన్హుక్కు రాబర్ట్ హుక్కు మధ్య ఉన్నటువంటి సంబంధం. థర్డ్ వన్, రాబర్ట్ బ్రౌన్. కణాన్ని కనుక్కున్న తర్వాత కణము లోపల ఉండేటువంటి భాగాలను పరిశీలించడానికి అనేక మంది శాస్త్రవేత్తలు పరిశోధనలు చేయడం జరిగింది. కానీ కణమును కనుక్కున్న తర్వాత కణము లోపల ఉండేటువంటి భాగాలను చూడడానికి దాదాపుగా 150 నుంచి 200 సంవత్సరాలు పట్టినట్లుగా చెప్తూ ఉంటారు. అంటే కణము లోపల ఏముంది, కణము లోపల కణాంగాలు ఉన్నాయా, కణము లోపల కేంద్రకం ఉంటుందా అనేటువంటి విషయం ఎవరికీ తెలిసేది కాదు. అలాంటి కణము మీద పరిశోధనలు చేసినటువంటి మరొక శాస్త్రవేత్త రాబర్ట్ బ్రౌన్. రాబర్ట్ బ్రౌన్ 1831లో తన పరిశోధనలు ప్రారంభించాడు. ఇతను ఆర్కిడ్ మొక్కలను తన పరిశోధనలకు ఎంచుకున్నాడు. ఆర్కిడ్, ఈ ఆర్కిడ్ మొక్కలు అనేటువంటివి పెద్ద పెద్ద మొక్కల మీద పెరుగుతూ ఉంటాయి. ఈ ఆర్కిడ్ మొక్కల యొక్క పరాగ రేణువులను పరిశీలన చేసేటప్పుడు పరాగ రేణువు అనేది ఒక ఏక కణం. ఈ పరాగ రేణువును పరిశీలిస్తూ ఉన్నప్పుడు ఈ కణము యొక్క లోపలి భాగములో గుండ్రంగా కనిపించేటువంటి గోళాకారముగా కనపడేటువంటి నిర్మాణాన్ని గుర్తించాడు రాబర్ట్ బ్రౌన్. ఈ కణము మధ్యలో ఉన్నటువంటి గుండ్రముగా ఉన్నటువంటి గోళాకారంగా ఉన్నటువంటి ఈ నిర్మాణానికి రాబర్ట్ బ్రౌన్ పెట్టినటువంటి పేరు న్యూక్లియస్, కేంద్రకము. సో రాబర్ట్ బ్రౌన్ మీద మనకు 2 బిట్లు రావడానికి మాత్రమే అవకాశం ఉంటుంది. రాబర్ట్ బ్రౌన్ కనుక్కున్నటువంటిది కేంద్రకము. కేంద్రకమును మొట్టమొదటిగా కనుక్కున్న శాస్త్రవేత్త ఎవరు? రాబర్ట్ బ్రౌన్. కేంద్రకము కనుగొనబడిన సంవత్సరము 1831. రాబర్ట్ బ్రౌన్ కేంద్రకాన్ని ఏ సంవత్సరంలో కనుక్కున్నాడు? 1831. రాబర్ట్ బ్రౌన్ కేంద్రకాన్ని కనుక్కోవడానికి ఏ మొక్కల మీద పరిశోధనలు చేశాడు? ఆర్కిడ్ లేదా ఏ మొక్కల మీద పరిశోధనలు చేస్తున్నప్పుడు రాబర్ట్ బ్రౌన్ కేంద్రకమును గుర్తించాడు? ఆర్కిడ్ మొక్కల యొక్క పరాగ రేణువులను. దెన్ స్ట్రీడన్ మరియు ష్వాన్. దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. స్ట్రీడన్ మరియు ష్వాన్. స్ట్రీడన్ అనేటువంటి శాస్త్రవేత్త, ష్వాన్ అనేటువంటి శాస్త్రవేత్తలు ఇద్దరూ కలిసి మొక్కల మీద, జంతువు కణాల మీద ప్రయోగాలు చేయడం జరిగింది. స్ట్రీడన్ అనేటువంటి శాస్త్రవేత్త, ష్వాన్ అనేటువంటి శాస్త్రవేత్తలు ఇద్దరూ కూడా జర్మనీ దేశానికి చెందినటువంటి శాస్త్రవేత్తలు. స్ట్రీడన్ జర్మనీ, ష్వాన్ జర్మనీ. స్ట్రీడన్ వృక్ష శాస్త్రవేత్త, బొటనిస్ట్. ష్వాన్ జంతు శాస్త్రవేత్త. స్ట్రీడన్ వృక్ష కణాల మీద తన పరిశోధనలు చేస్తూ ఉండేవాడు. ష్వాన్ జంతు కణాల మీద పరిశోధనలు చేస్తూ ఉన్నాడు. సో స్ట్రీడన్ మరియు ష్వాన్ ఇద్దరు శాస్త్రవేత్తలు జర్మనీ దేశానికి చెందినప్పటికీ కూడా ఇద్దరు విభిన్నమైనటువంటి పరిశోధనలు చేశారు. స్ట్రీడన్ వృక్ష శాస్త్రవేత్త, ష్వాన్ జంతు శాస్త్రవేత్త. స్ట్రీడన్ వృక్ష కణాలను పరిశీలిస్తూ ఉన్నాడు, ష్వాన్ జంతు కణాలను పరిశీలిస్తూ ఉన్నాడు. వీళ్ళిద్దరి పరిశోధనలు జరిగినటువంటి కాలము 1838, 1839. 1838, 1839 మధ్య కాలంలో స్ట్రీడన్ మరియు ష్వాన్లు వృక్ష కణాల మీద,
జంతు కణాల మీద పరిశోధనలు చేసి ఒక అంశాన్ని కనుక్కోవడం జరిగింది. వీళ్ళిద్దరూ కలిసి కంబైన్డ్గా ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏమిటి అంటే, జీవుల యొక్క శరీరము కణాలతోనూ వాటి ఉత్పన్నాలతోనూ తయారై ఉంటుంది. స్ట్రీడన్ మరియు ష్వాన్ ఇద్దరూ కలిసి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ అంటే వాళ్ళు వృక్ష కణాలను జాగ్రత్తగా పరిశీలించిన తర్వాత, జంతు కణాలను సూక్ష్మంగా పరిశీలించిన తర్వాత ఇద్దరు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏమిటి అంటే, జీవుల యొక్క శరీరం, ఇక్కడ జీవులు అంటే సజీవులు, అవి సూక్ష్మజీవులు కావచ్చు, మొక్కలు కావచ్చు, జంతువులు కావచ్చు, జీవుల యొక్క శరీరము కణాలతోనూ వాటి ఉత్పన్నాలతోనూ తయారై ఉంటుంది అని స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. దీనినే వాళ్ళు సెల్ థియరీ, కణ సిద్ధాంతముగా ప్రతిపాదించుకున్నారు. కణ సిద్ధాంతము లేదా సెల్ థియరీ. కానీ స్ట్రీడన్ మరియు ష్వాన్లు ఇద్దరూ కూడా జీవుల యొక్క శరీరము కణాలతోనూ వాటి ఉత్పన్నాలతో తయారవుతుందని చెప్పగలిగారే కానీ ఒక కణము నుంచి మరొక కణము ఎలా ఏర్పడుతుందో మాత్రము వీళ్ళిద్దరూ వివరించలేకపోయారు. ఇప్పుడు మన శరీరం ఉంది, మన శరీరంలో కొన్ని కోటాను కోట్ల కణాలు ఉంటాయి. ఈ కోటాను కోట్ల కణాలు ఎలా వచ్చాయో మాత్రం వాళ్ళు వివరించలేకపోయారు. వాళ్ళు కేవలం శరీరం యొక్క నిర్మాణము కణముతో తయారై ఉంటుందని, కణమే జీవుల యొక్క నిర్మాణాత్మక క్రియాత్మక ప్రమాణము అని మొట్టమొదటిగా స్టేట్మెంట్ ఇచ్చినటువంటి శాస్త్రవేత్తలు స్ట్రీడన్ మరియు ష్వాన్. సో ఈ స్ట్రీడన్ మరియు ష్వాన్ మీద బిట్లు ఎలా రావడానికి అవకాశం ఉంటుంది? నెంబర్ 1, కణ సిద్ధాంతమును ప్రతిపాదించిన శాస్త్రవేత్తలు స్ట్రీడన్ మరియు ష్వాన్. కణ సిద్ధాంతము ఏ సంవత్సరములో ప్రతిపాదించబడింది? 1838, 1839 మధ్యకాలములో. స్ట్రీడన్ మరియు ష్వాన్లు లేదా కణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించినటువంటి స్ట్రీడన్ మరియు ష్వాన్లు ఏ దేశానికి చెందినవారు? జర్మనీ దేశానికి చెందినవారు. స్ట్రీడన్ ఏ శాస్త్రవేత్త? వృక్ష శాస్త్రవేత్త. ష్వాన్ ఏ శాస్త్రవేత్త? జంతు శాస్త్రవేత్త. స్ట్రీడన్ మరియు ష్వాన్లు ఇద్దరూ కలిసి ప్రతిపాదించినటువంటి కణ సిద్ధాంతములో ఉన్న ముఖ్యమైన అంశము ఏది? జీవుల శరీరము కణాలతోనూ వాటి ఉత్పన్నాలతోనూ తయారవుతుంది అనేది దానిలో ఉండేటువంటి బేసికల్ పాయింట్. స్ట్రీడన్ మరియు ష్వాన్లు ప్రతిపాదించినటువంటి కణ సిద్ధాంతము ఏ అంశాన్ని వివరించలేకపోయింది? కణాలు ఏ విధంగా ఏర్పడతాయో వివరించలేకపోయింది. సో స్ట్రీడన్ మరియు ష్వాన్లు కొంత విషయాన్ని మాత్రమే కనుక్కుంటే ఈ కణ సిద్ధాంతాన్ని మరింత ముందుకు తీసుకెళ్లినటువంటి శాస్త్రవేత్త రుడాల్ఫ్ విర్కోవ్. రుడాల్ఫ్ విర్కోవ్. సో 1838, 1839 మధ్యకాలంలో సెల్ థియరీ ప్రతిపాదించబడింది. సెల్ థియరీ ఏం చెప్పింది? జీవుల యొక్క శరీరము కణాలతో తయారైంది అని చెప్పబడింది. కానీ ఒక జీవి యొక్క శరీరములో ఇన్ని కోటాను కోట్ల కణాలు ఎలా వచ్చాయో పరిశోధనలు చేసినటువంటి శాస్త్రవేత్త రుడాల్ఫ్ విర్కోవ్. రుడాల్ఫ్ విర్కోవ్ తన పరిశోధనలను చేసినటువంటి సంవత్సరము 1855. 1855వ సంవత్సరములో రుడాల్ఫ్ విర్కోవ్ ఒక అంశాన్ని కనుక్కోవడానికి తన పరిశోధన ప్రారంభించాడు. ఆ అంశం ఏమిటి? జీవుల యొక్క శరీరములోనికి కోటాను కోట్ల కణాలు ఎక్కడి నుంచి వచ్చాయి, ట్రిలియన్స్ ఆఫ్ సెల్స్ శరీరములోకి ఎక్కడి నుంచి వచ్చాయి అని పరిశోధనలు ప్రారంభించాడు. ఆయన చేసినటువంటి పరిశోధనలకు ఒక పేరు కూడా పెట్టాడు, ఆమ్నిస్ సెల్యులా ఈ సెల్యులా. ఆమ్నిస్ సెల్యులా ఈ సెల్యులా అనేటువంటి ఒక సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు రుడాల్ఫ్ విర్కోవ్. ఈ సిద్ధాంతం ఏం చెప్తుంది? కణాలు వాటి ముందు తరము కణాల నుంచి ఏర్పడతాయని చెప్తుంది. కణాలు వాటి ముందు తరము కణాల నుంచి ఏర్పడతాయి. స్ట్రీడన్ మరియు ష్వాన్ ప్రతిపాదించినటువంటి
కణ సిద్ధాంతము ఏ అంశాన్ని అయితే వివరించలేకపోయిందో అదే అంశాన్ని ఇతను కనుక్కోవడం జరిగింది. కణాలు వాటి ముందు తరము కణాల నుంచి ఏర్పడతాయి. దీనిని అతను ఆమ్నిస్ సెల్యులా ఈ సెల్యులా అనేటువంటి సిద్ధాంతంగా ప్రతిపాదించడం జరిగింది. అంటే ఇతను ఏం చెప్తున్నాడు, జీవుల యొక్క శరీరం, అవి ఏకకణ జీవులైనా బహుకణ జీవులైనా, జీవుల యొక్క శరీరము కణము చేత ప్రారంభించబడుతుంది. ఈ కణము కణ విభజన చెందటము వలన నూతన కణాలు ఏర్పడతాయి. మరలా ఈ కణము విభజన చెందడం వలన నూతన కణము ఏర్పడుతూ ఉంటుంది. అంటే ఈ కణము దేని నుంచి ఏర్పడింది? దీని ముందు తరము కణము నుంచి ఏర్పడింది. ఈ కణము దేని నుంచి ఏర్పడింది? దాని ముందు తరము కణము నుంచి ఏర్పడింది. అంటే కణాలనేవి వాటి ముందు తరము కణము కణ విభజన చెందడం వలన కణాలు ఏర్పడుతూ ఉంటాయి అని చెప్పి దాన్ని ఆమ్నిస్ సెల్యులా ఈ సెల్యులార్ అనేటువంటి సిద్ధాంతంగా ప్రతిపాదించాడు రుడాల్ఫ్ విర్కో. సో ఇతని మీద బిట్స్ ఏ విధంగా రావడానికి అవకాశం ఉంటుంది? కణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించినటువంటి శాస్త్రవేత్త స్టీడన్ మరియు ష్వాన్. స్టీడన్ మరియు ష్వాన్ కణ సిద్ధాంతములో వివరించలేకపోయినటువంటి అంశాన్ని వివరించడానికి ప్రయత్నం చేసినటువంటి శాస్త్రవేత్త రుడాల్ఫ్ విర్కో. సో రుడాల్ఫ్ విర్కో ప్రతిపాదించినటువంటి ఆమ్నిస్ సెల్యులా ఈ సెల్యులార్ అనేటువంటి సిద్ధాంతాన్ని కణ విభజన సిద్ధాంతంగా కూడా మనం ప్రతిపాదించవచ్చు. కణ విభజన సిద్ధాంతం అంటే దీని అర్థం ఏమిటి? రుడాల్ఫ్ విర్కో ఏం చెప్తున్నాడు? నూతనంగా ఏర్పడినటువంటి కణాలన్నీ వాటి ముందు తరము కణాలు కణ విభజన చెందడం వల్ల ఏర్పడుతున్నాయి అని ప్రతిపాదించాడు. కాబట్టి దానికి కణ విభజన సిద్ధాంతము లేదా ఆమ్నిస్ సెల్యులా ఈ సెల్యులార్ సిద్ధాంతంగా చెప్పడం జరిగింది. సో రుడాల్ఫ్ విర్కో అనే శాస్త్రవేత్త కనుక్కున్నటువంటి ఈ అద్భుతమైనటువంటి పాయింట్ను బేస్ చేసుకొని అనేకమైనటువంటి పరిశోధనలు జరిగాయి. కాబట్టి రుడాల్ఫ్ విర్కోను మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో ఇతని మీద బిట్లు 3 బిట్లు రావడానికి అవకాశం ఉంటుంది. ఒకటి, ఆమ్నిస్ సెల్యులార్ ఈ సెల్యులార్ సిద్ధాంతాన్ని లేదా కణ విభజన సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన శాస్త్రవేత్త ఎవరు? రుడాల్ఫ్ విర్కో. కణాలు వాటి ముందు తరము కణాలు కణ విభజన చెందడం వల్లనే ఏర్పడతాయి అని చెప్పినటువంటి శాస్త్రవేత్త రుడాల్ఫ్ విర్కో. ఆమ్నిస్ సెల్యులార్ ఈ సెల్యులార్ సిద్ధాంతాన్ని రుడాల్ఫ్ విర్కో ఏ సంవత్సరంలో ప్రతిపాదించాడు? 1855. కణాలు వాటి ముందు తరము కణాలు కణ విభజన చెందడం వల్లనే ఏర్పడతాయి అని ఏ సంవత్సరంలో కనుక్కోవడం జరిగింది? 1855. స్టీడన్ మరియు ష్వాన్లు ప్రతిపాదించినటువంటి కణ సిద్ధాంతములోని లోపాన్ని సవరించినటువంటి శాస్త్రవేత్త రుడాల్ఫ్ విర్కో. రుడాల్ఫ్ విర్కో ఈ పాయింట్ను కనుక్కున్న తర్వాతనే కణ సిద్ధాంతం అనేది అనేకమైనటువంటి మార్పులు చెంది ఇంకొక పాయింట్ దీనికి యాడ్ కావడం జరిగింది. సో ప్రస్తుత కణ సిద్ధాంతం ఏంటి? నూతన కణ సిద్ధాంతం, న్యూ సెల్ థియరీ. సో స్టీడన్ మరియు ష్వాన్ కనుక్కున్నటువంటి పాయింట్, రుడాల్ఫ్ విర్కో కనుక్కున్నటువంటి ఈ పాయింట్, ఈ 2 పాయింట్లను కలిపి నూతన కణ సిద్ధాంతంగా ప్రతిపాదించడం జరిగింది. స్టీడన్ మరియు ష్వాన్ చెప్పినటువంటి పాయింట్ ఏంటి? జీవులు కణాలు వాటి ఉత్పన్నాలతో తయారవును. రుడాల్ఫ్ విర్కో కనుక్కున్నటువంటి అంశం ఏమిటి? కణాలు వాటి ముందు తరము కణాల నుంచి ఏర్పడతాయి. స్టీడన్ మరియు ష్వాన్ ప్రతిపాదించినప్పుడు ఈ ఒక్క పాయింటే ఉండేది. జీవులు కణాలు లేదా వాటి ఉత్పన్నాలతో తయారవుతాయని చెప్పినటువంటిది స్టీడన్ మరియు ష్వాన్. రుడాల్ఫ్ విర్కో కణాలు వాటి ముందు తరము కణాల నుంచి ఏర్పడతాయని వివరించడం జరిగింది. అప్పుడు ఈ 2 పాయింట్స్ను బేస్ చేసుకొని నూతన కణ సిద్ధాంతం ఏర్పడడం జరిగింది. సో ఇక్కడ 2 విషయాలు గుర్తించాలి. మొట్టమొదటగా కణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది స్టీడన్ మరియు ష్వాన్.
స్లీడన్ మరియు ష్వాన్ ప్రతిపాదించినటువంటి కణ సిద్ధాంతములోని ఏకైక అంశం ఇది. ఎగ్జామినేషన్ అడుగుతారు, స్లీడన్ మరియు ష్వాన్ ప్రతిపాదించినటువంటి కణ సిద్ధాంతములోని ముఖ్య అంశాన్ని గుర్తించండి. ఇది ఇస్తారు, కానీ మనం టిక్ చేయవలసింది ఇది. జీవులు కణాలు వాటి ఉత్పన్నాలతో తయారగును అనేది స్లీడన్ మరియు ష్వాన్ ప్రతిపాదించినటువంటి కణ సిద్ధాంతం. ఈ రెండో పాయింట్, నూతన కణ సిద్ధాంతములోని ముఖ్యాంశాలేవి అని అడిగితే మాత్రం ఈ 2 పాయింట్లను యాడ్ చేయడం జరుగుతూ ఉంటుంది. సో జీవులు కణాలు వాటి ఉత్పన్నాలతో తయారవుతాయి, కణాలు వాటి ముందు తరం కణాల నుంచి ఏర్పడతాయి అనే ఈ 2 పాయింట్స్ను బేస్ చేసుకొని నూతన కణ సిద్ధాంతం ఏర్పడడం జరిగింది. పర్కింజీ, ద మోస్ట్ ఇంపార్టెంట్ సైంటిస్ట్ పర్కింజీ కనుక్కున్నటువంటి అంశం ఏమిటి అంటే ప్రోటోప్లాజం లేదా జీవ పదార్థము అని పేరు పెట్టినటువంటి శాస్త్రవేత్త పర్కింజీ. ప్రోటోప్లాజం జీవ పదార్థము అనే పేరును ప్రతిపాదించినటువంటి శాస్త్రవేత్త పర్కింజీ. ప్రోటోప్లాజం అనే పేరును ప్రతిపాదించినటువంటి శాస్త్రవేత్త పర్కింజీ. ఇతను 1839వ సంవత్సరంలో ప్రోటోప్లాజం అనే పేరును ప్రతిపాదించడం జరిగింది. మనకు కణము గురించి అధ్యయనం చేసేటప్పుడు 2 పదాలను మనము ఎప్పుడు ఉచ్చరిస్తూ ఉంటాం. దాంట్లో ఒకటి సైటోప్లాజం, 2 ప్రోటోప్లాజం. సైటోప్లాజం, ప్రోటోప్లాజం. సైటోప్లాజం అంటే ఏంటి? కణద్రవ్యము. ప్రోటోప్లాజం అంటే జీవ పదార్థము. సో సైటోప్లాజంకు ప్రోటోప్లాజము 2 పదాలు దగ్గరగా ఉన్నప్పటికీ కూడా ఈ రెండిటి మధ్య ఒక చిన్న భేదం కనిపిస్తూ ఉంటుంది. సైటోప్లాజం అంటే ఇప్పుడు మనం సెల్ తీసుకుంటే, కణాన్ని తీసుకుంటే, ఈ కణములో కేంద్రకము కాకుండా వితౌట్ న్యూక్లియస్, కేంద్రకము కాకుండా మిగిలినటువంటి ద్రవ పదార్థం మొత్తాన్ని మనం సైటోప్లాజంగా పరిగణిస్తూ ఉంటాం. ప్రోటోప్లాజము అంటే కణద్రవ్యము ప్లస్ కేంద్రకం. కణద్రవ్యము ప్లస్ కేంద్రకం. ఇక్కడ సింపుల్గా మనం గుర్తుపెట్టుకోవాలంటే కేంద్రకము లేకుండా మిగిలిన ద్రవ పదార్థాన్ని కణద్రవ్యము అంటాం. కేంద్రకము ప్లస్ కణద్రవ్యము 2 కలిపితే దానిని ప్రోటోప్లాజంగా పరిగణిస్తూ ఉంటాం. అసలు ప్రోటోప్లాజం అంటే కణములో ఉండేటువంటి మొత్తము పదార్థమే ప్రోటోప్లాజం. కణద్రవ్యము, కణాంగాలు, కేంద్రకము మొత్తము కలిపితే జీవ పదార్థం అవుతుంది. కేంద్రకాన్ని మినహాయించి మిగిలినటువంటి ద్రవ పదార్థాన్ని కణద్రవ్యంగా పరిగణిస్తూ ఉంటాం. సో మనం బేసికల్గా గుర్తుపెట్టుకోవాల్సింది కణద్రవ్యము అనగా కేంద్రకము మినహాయించి మిగిలిన పదార్థాన్ని కణద్రవ్యము అంటాం. జీవ పదార్థము అనగా కేంద్రకముతో కలిపి కణద్రవ్యాన్ని మనం జీవ పదార్థంగా పరిగణిస్తూ ఉంటాం. సో ఇక్కడ కణాల్లో అతి ముఖ్యమైనటువంటి పదార్థము జీవ పదార్థం. మీకు టెక్స్ట్ బుక్లో 2 పాయింట్లు రాయడం జరిగింది. ఒకటి, జీవికి జీవం వంటిది, జీవికి జీవము వంటిది జీవ పదార్థం. ఎగ్జామినేషన్లో అడుగుతారు, జీవికి జీవము వంటిది అనే ఏ పదార్థాన్ని పరిగణిస్తారు? ఏ సైటోప్లాజం ఉంటుంది, బి ప్రోటోప్లాజం ఉంటుంది. జీవికి జీవము వంటిది జీవ పదార్థము, కణద్రవ్యము కాదు. రెండో పాయింట్ ఏమిచ్చారు అంటే ఒక జీవిలో జీవము కలిగినటువంటి అతి చిన్న ప్రమాణము ఏది అని అడిగారు. కణము. ఒక జీవిలో జీవము కలిగినటువంటి అతి చిన్న ప్రమాణము అని దేనిని పరిగణిస్తారు? కణాన్ని పరిగణిస్తారు. సో ఈ 5 పాయింట్లను మనం గుర్తుపెట్టుకోవాలి. ఎగ్జామినేషన్లో ఈ పర్కింజీకి సంబంధించిన అంశం మీద బిట్ ఏ విధంగా రావడానికి అవకాశం ఉంటుంది. ప్రోటోప్లాజం జీవ పదార్థము అనే పేరును ప్రతిపాదించిన శాస్త్రవేత్త ఎవరు? పర్కింజీ.
ప్రోటోప్లాజం అనే పేరును పర్కింజీ ఏ సంవత్సరంలో ప్రతిపాదించడం జరిగింది? 1839. పర్కింజీ శాస్త్రవేత్తకు సంబంధించిన అంశాన్ని గుర్తించండి. ప్రోటోప్లాజం. సైటోప్లాజంకు ప్రోటోప్లాజంకు మధ్య ఉన్నటువంటి భేదం ఏమిటి? జీవ పదార్థము అంటే కేంద్రకముతో కూడిన ద్రవ పదార్థాన్ని జీవ పదార్థము అంటారు. కణద్రవ్యము అంటే కేంద్రకము మినహాయించి మిగిలిన ద్రవ పదార్థాన్ని కణద్రవ్యము అంటారు. జీవికి జీవము వంటిది అని ఏ పదార్థాన్ని పరిగణిస్తారు? జీవ పదార్థము. జీవిలో జీవము కలిగినటువంటి అతి చిన్న ప్రమాణాన్ని ఏమని పిలుస్తారు? కణము అని పిలుస్తారు. ద లాస్ట్ వన్, బ్లాక్ రియాక్షన్. బ్లాక్ రియాక్షన్, దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ఆల్రెడీ టెట్లో బిట్ అడిగారు, మళ్ళీ డిఎస్సిలో కూడా బ్లాక్ రియాక్షన్ మీద బిట్ రావడానికి అవకాశం ఉంటుంది. అసలు బ్లాక్ రియాక్షన్ అంటే ఏమిటి? ఈ బ్లాక్ రియాక్షన్ ఏ వ్యవస్థ మీద పరిశోధన జరిగింది? బ్లాక్ రియాక్షన్ మీద పరిశోధనలు చేసినటువంటి శాస్త్రవేత్తలు ఎవరైన అంశాన్ని మనం పరిగణలోకి తీసుకుందాం. బ్లాక్ రియాక్షన్ అనేటువంటిది నాడీ వ్యవస్థకు సంబంధించింది. నాడీ వ్యవస్థ మీద పరిశోధనలు చేసేటప్పుడు బ్లాక్ రియాక్షన్ అనేటువంటి ఒక చర్యను కెమిల్లో గాల్జీ అనేటువంటి శాస్త్రవేత్త గుర్తించడం జరిగింది. అసలు ఏంటి ఈ బ్లాక్ రియాక్షన్ అంటే, ఈ కెమిల్లో గాల్జీ అనేటువంటి శాస్త్రవేత్త నాడీ వ్యవస్థ మీద పరిశోధనలు చేసేటప్పుడు నాడీ కణము యొక్క నిర్మాణాన్ని పరిశీలించడానికి ప్రయత్నం చేశాడు. నాడీ కణము యొక్క నిర్మాణం మనకు తెలుసు. నాడీ కణంలో డెండ్రైట్స్ ఉంటాయి, సైటాన్ ఉంటుంది, యాక్సాన్ ఉంటుంది. ప్లస్ మన శరీరంలో అతి పొడవైనటువంటి కణము నాడీ కణం. నాడీ కణాలు దాదాపుగా 1 మీటర్ వరకు ఉంటాయి. శరీరములో అతి పొడవైనటువంటి కణం నాడీ కణం. నాడీ కణము ఎంత పొడవు ఉండొచ్చు? 1 మీటర్ వరకు పొడవు ఉండొచ్చు. ఈ నాడీ కణాన్ని పరిశీలించడానికి కెమిల్లో గాల్జీ విశ్వ ప్రయత్నం చేశాడు. ఎందుకంటే నాడీ కణం చాలా పెద్దగా ఉంటుంది. నాడీ కణంలో డెండ్రైట్స్ ఉంటాయి, సైటాన్ ఉంటుంది, సైటాన్లో సైటోప్లాజం ఉంటుంది, దాని మధ్యలో న్యూక్లియస్ ఉంటుంది, పొడవైనటువంటి యాక్సాన్ ఉంటుంది, యాక్సాన్ మీద మైలిన్ లేయర్ ఉంటుంది. ఈ నాడీ కణం యొక్క నిర్మాణాన్ని చాలా క్లియర్గా కనుక్కోవడానికి కెమిల్లో గాల్జీ చాలా ప్రయత్నం చేశాడు. ఈ ప్రయత్నంలో భాగంగా ఈ నాడీ కణాన్ని 2 రకాల రసాయనిక పదార్థాలలో నానబెట్టడం జరిగింది. ఇతను నాడీ కణం యొక్క నిర్మాణాన్ని పరిశీలించడానికి 2 రకాల రసాయన పదార్థాలను వాడాడు. దాంట్లో ఒకటి పొటాషియం డైక్రోమేట్. పొటాషియం డైక్రోమేట్. 2 సిల్వర్ నైట్రేట్. సో మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశము, గాల్జీ నాడీ కణం యొక్క నిర్మాణాన్ని పరిశీలించడానికి ఉపయోగించినటువంటి రసాయన పదార్థాలు పొటాషియం డైక్రోమేట్ అండ్ సిల్వర్ నైట్రేట్. ఈ పొటాషియం డైక్రోమేట్ను సిల్వర్ నైట్రేట్ను రెండింటినీ ఒక పెద్ద బౌల్లో తీసుకొని దీనిలో నాడీ కణాన్ని నానబెట్టాడు. దాదాపుగా 48 గంటల సేపు నాడీ కణాన్ని ఈ 2 రసాయనిక పదార్థాల్లో పెట్టడం జరిగింది. ఈ పొటాషియం డైక్రోమేటు, సిల్వర్ నైట్రేటు 2 ఒకదానికొకటి రసాయనిక చర్య జరుపుకొని ఒక నూతన పదార్థం ఏర్పడింది. అది సిల్వర్ క్రోమేట్. ఈ సిల్వర్ క్రోమేట్ అనేది అవక్షేపక పదార్థంగా ఈ బౌల్లో ఏర్పడింది. పొటాషియం డైక్రోమేటు, సిల్వర్ నైట్రేటు 2 రియాక్షన్ జరుపుకుంటే ఏర్పడినటువంటి నూతన పదార్థమే సిల్వర్ క్రోమేట్. ఈ సిల్వర్ క్రోమేట్ అనే అవక్షేపం ఎలా ఉంటుందంటే నల్లగా ఉంటుంది. ఈ నల్లటి అవక్షేపము, సిల్వర్ క్రోమేట్ యొక్క అవక్షేపము ఈ నాడీ కణము మీద నల్లగా పరుచుకొని పోయింది. నల్లగా పరుచుకొని పోవడం వలన మనకు నాడీ కణాలు చాలా స్పష్టంగా కనిపించడం జరిగింది. సో సిల్వర్ క్రోమేట్ అవక్షేపము డెండ్రైట్స్ మీద, సైటాన్ మీద, యాక్సాన్ మీద నల్లటి మసి మాదిరిగా పేరుకొని పోయింది. ఈ నల్లటి మసి మాదిరిగా పేరుకొని పోవడం వలన నాడీ కణము యొక్క నిర్మాణము చాలా స్పష్టంగా కనపడింది. ఈ రియాక్షన్ జరగకముందు
నాడీ కణము పొడవుగా దారం మాదిరిగా కనిపిస్తూ ఉందే కానీ నాడీ కణములో డెండ్రైట్స్ లాంటి శాఖలు, సైటాను, పొడవైనటువంటి యాక్సాన్ ఉన్నట్లుగా ఎవరూ గుర్తించలేకపోయారు. ఇలా సిల్వర్ క్రోమేట్ అనేటువంటి నల్లటి అవక్షేపము వలన నాడీ కణము యొక్క నిర్మాణము స్పష్టంగా కనిపించింది కాబట్టి ఈ రియాక్షన్కు బ్లాక్ రియాక్షన్ అని పేరు పెట్టడం జరిగింది. ఈ బ్లాక్ రియాక్షన్లో ఇద్దరు శాస్త్రవేత్తలు పాల్గొన్నారు. కెమిల్లో గాల్జీ మరియు శాండియాగో రామోనీ కాజల్ అనే ఇద్దరు శాస్త్రవేత్తలు ఈ బ్లాక్ రియాక్షన్ మీద పరిశోధనలు చేయడం జరిగింది. ఈ పరిశోధనలు చేసినటువంటి సంవత్సరం 1906. అయితే టెక్స్ట్ బుక్లో ఏమిచ్చారు అంటే పొటాషియం డైక్రోమేట్ గురించి కానీ సిల్వర్ క్రోమేట్ గురించి కానీ అక్కడ మీకు పరిచయం చేయలేదు. కేవలం సిల్వర్ నైట్రేట్ అనే పదార్థం గురించి మాత్రమే చెప్పారు. టెక్స్ట్ బుక్లో రాసిన సెంటెన్స్ ఏం రాశారు? కెమిల్లో గాల్జీ నాడీ వ్యవస్థ యొక్క లేదా నాడీ కణం యొక్క నిర్మాణాన్ని పరిశీలించడానికి సిల్వర్ నైట్రేట్ అనే ద్రావణాన్ని ఉపయోగించాడు అని మాత్రమే వాడడం జరిగింది. ఎగ్జామినేషన్లో టెట్ ఎగ్జామినేషన్లో కూడా ఇదే అడిగారు. బ్లాక్ రియాక్షన్లో ఉపయోగించిన రసాయనిక పదార్థం ఏది? సిల్వర్ నైట్రేట్. మీరు ఇదే గుర్తుపెట్టుకోవాలి. కానీ వాస్తవం ఏమిటి అంటే దీనికి బ్లాక్ రియాక్షన్ పేరు రావడానికి కారణం సిల్వర్ క్రోమేట్ అనే అవక్షేపం ఏర్పడడం వల్లనే దానికి బ్లాక్ రియాక్షన్ పేరు రావడం జరిగింది. ఇంత అద్భుతమైనటువంటి పరిశోధన నాడీ కణం యొక్క నిర్మాణాన్ని చాలా స్పష్టంగా వివరిస్తూ దానిలో ఉండేటువంటి భాగాలను కూడా వివరిస్తూ అద్భుతమైనటువంటి పరిశోధన చేసినందుకు గాను కెమిల్లో గాల్జీ మరియు శాండియాగో రామోనీ కాజల్ అనే ఇద్దరు శాస్త్రవేత్తలకు 1906 సంవత్సరంలో నోబెల్ ప్రైజ్ ఇవ్వడం జరిగింది. అంటే నోబెల్ ప్రైజ్ తీసుకున్నారు అంటే ఇది అద్భుతమైనటువంటి ఆవిష్కరణ కిందికి రావడం జరుగుతుంది. సో ఈ బ్లాక్ రియాక్షన్ మీద ఎలాంటి బిట్లు రావడానికి అవకాశం ఉంటుంది? నెంబర్ 1, బ్లాక్ రియాక్షన్ అనే చర్య శరీరములోని ఏ వ్యవస్థకు సంబంధించింది? నాడీ వ్యవస్థ. బ్లాక్ రియాక్షన్ అనే చర్య ఏ కణము యొక్క నిర్మాణాన్ని స్పష్టంగా పరిశీలించడానికి ఉపయోగించడం జరిగింది? నాడీ కణం. బ్లాక్ రియాక్షన్ మీద పరిశోధనలు చేసినటువంటి శాస్త్రవేత్తలను గుర్తించండి. కెమిల్లో గాల్జీ, శాండియాగో రామోనీ కాజల్. కెమిల్లో గాల్జీ, శాండియాగో రామోనీ కాజల్ ఇద్దరు శాస్త్రవేత్తలకు ఏ పరిశోధనకు గాను నోబెల్ ప్రైజ్ ఇవ్వడం జరిగింది? బ్లాక్ రియాక్షన్. కెమిల్లో గాల్జీ, శాండియాగో రామోనీ కాజల్ ఇద్దరు శాస్త్రవేత్తలకు నాడీ వ్యవస్థ మీద పరిశోధన చేసినందుకు గాను నోబెల్ ప్రైజ్ ఏ సంవత్సరంలో ఇవ్వడం జరిగింది? 1906. కెమిల్లో గాల్జీ, శాండియాగో రామోనీ కాజల్ ఇద్దరి శాస్త్రవేత్తలకు సంబంధించిన చర్య ఏమిటి? బ్లాక్ రియాక్షన్. బ్లాక్ రియాక్షన్లో వాడినటువంటి రసాయనిక పదార్థం ఏది? సిల్వర్ నైట్రేట్. సిల్వర్ నైట్రేట్ బ్లాక్ రియాక్షన్. బ్లాక్ రియాక్షన్ సిల్వర్ నైట్రేట్. కెమిల్లో గాల్జీ నాడీ కణం యొక్క నిర్మాణాన్ని పరిశీలించడానికి ఉపయోగించిన రసాయనిక పదార్థం ఏది? సిల్వర్ నైట్రేట్. బ్లాక్ రియాక్షన్కు ఆ పేరు రావడానికి కారణం ఏమిటి అంటే సిల్వర్ క్రోమేట్ అనేటువంటి నల్లటి అవక్షేపం ఏర్పడడం వలన దానికి బ్లాక్ రియాక్షన్ పేరు రావడం జరిగింది. బ్లాక్ రియాక్షన్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. మళ్ళీ డిఎస్సిలో రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మీరు 4 గుర్తుపెట్టుకోండి. బ్లాక్ రియాక్షన్, నాడీ వ్యవస్థ, నాడీ కణము, సిల్వర్ నైట్రేట్, 1906, కెమిల్లో గాల్జీ, శాండియాగో రామోనీ కాజల్. 5 అంశాలు గుర్తుపెట్టుకుంటే చాలు. నెంబర్ 1 బ్లాక్ రియాక్షన్. నెంబర్ 2 కెమిల్లో గాల్జీ, శాండియాగో రామోనీ కాజల్. బ్లాక్ రియాక్షన్ అంటే నాడీ వ్యవస్థ, నాడీ వ్యవస్థ అంటే నాడీ కణం, నాడీ కణము అంటే సిల్వర్ నైట్రేట్. ఈ అంశాలను గుర్తుపెట్టుకుంటే బ్లాక్ రియాక్షన్ మీద ఎలాంటి బిట్ అడిగినా పెట్టడానికి అవకాశం ఉంటుంది.